డాక్టర్ అంబేద్కర్ విద్యతో మారిన జీవితం. జ్ఞానం లేకపోతే స్వేచ్ఛ లేదు. విద్యే మన బలం. ఇది అసాధ్యాన్ని సాధ్యం చేసిన గొప్ప వ్యక్తి కథ. బి.ఆర్. అంబేద్కర్ గారి కథ. డాక్టర్ అంబేద్కర్ చిన్నప్పటి జీవితం చాలా కష్టాలతో నిండింది. ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టారు. సమాజంలో వివక్షను ఎదుర్కొన్నారు. పాఠశాలలో కూడా ఆయనను ఇతర పిల్లలతో కూర్చోనివ్వరు, నీళ్లు తాగడానికి కూడా అనుమతించేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది వదిలేసేవారు. కాని అంబేద్కర్ గారు మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నారు, నేను చదువుతోనే నా జీవితాన్ని మార్చుకుంటాను. అతను రాత్రింబగళ్లు కష్టపడి చదివాడు. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఉన్నత విద్య పొందాడు. ఆయన విద్యతో ప్రపంచం ఆయనను గౌరవించింది. తరువాత ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి, సమాజాన్ని మార్చడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. అందరికీ సమాన హక్కులు రావాలని పోరాడారు. మన దేశ రాజ్యాంగాన్ని రచించిన ప్రధాన శిల్పి కూడా ఆయనే. ఆయన వల్లనే మనకు నేడు హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం లభిస్తున్నాయి. డాక్టర్ అంబేద్కర్ మనకు చెప్పే గొప్ప సందేశం. పరిస్థితులు ఎలా ఉన్నా, విద్య మన జీవితాన్ని మార్చగలదు. మనపై ఎవరైనా తక్కువగా చూసినా, మనం మన విలువను నిరూపించుకోవాలి. కష్టం ఎంత ఉన్నా, లక్ష్యం ఉంటే విజయం సాధ్యం. జీవితంలో సమస్యలు వస్తాయి. మనల్ని ఆపడానికి చాలా అడ్డంకులు వస్తాయి. కాని మన దగ్గర ఉన్న విద్య, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం. అందుకే చదువును ప్రేమించండి. మీపై నమ్మకం పెట్టుకోండి. ఎప్పటికీ వెనక్కి తగ్గకండి. ఎందుకంటే ఒక విద్యావంతుడు ప్రపంచాన్ని మార్చగలడు.